హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తాను. ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, దీనికి కావాల్సిన వస్తువులు: బిర్యానీ ఆకు, పట్ట, అల్లం ఫ్రెష్గా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఇది వచ్చి మొగ్గలు, యాలకులు, ముందిరి, క్యాషూనట్, లవంగాలు, ఇంకా పెద్ద 2 ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. పెద్ద ఎర్రగడ్డలు 2. ఇది వచ్చి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రెష్గా అట్లే పచ్చిదే పుదీనా పచ్చిమిర్చి పేస్టు, మళ్ళీ కొత్తమల్లి, నెయ్యి, ఫ్రెష్గా తీసిన కొబ్బరి పాలు. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో అంటే 1 గ్లాస్ రైస్కి వచ్చి 2 గ్లాస్ వాటర్ పోస్తాం కదా మామూలుగా నార్మల్గా. ఇప్పుడు దీనికి పుదీనా రైస్కి మాత్రము 1 గ్లాసు ఫ్రెష్ పాలు టెంకాయ పాలు, కొబ్బరి పాలు పోయాలి. 1 గ్లాసు నార్మల్ వాటర్ పోయాలి. ఓకే గైస్, ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాము. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడెక్కాక వేడెక్కనిచ్చి బాగా వేడెక్కాలి కుక్కరు. కుక్కర్ బాగా వేడెక్కింది. ఫస్ట్ కొద్దిగా నెయ్యి మాత్రం కొద్దిగా వేసుకుంటాను, మళ్ళీ ఫైనల్గా వేయాలి. నెయ్యిని కొద్దిగా 1/2 గంట వేసుకుంటాను. నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఎప్పుడు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే చిట్లకుండా ఉంటుంది పచ్చిమిర్చి. ఓకే, బాయిల్ అయిపోయింది ఆయిల్. ఫస్ట్ ఎప్పుడు బిర్యానీ చేసినా మసాలా ఏం చేసినా సరే ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మసాలా డైరెక్ట్గా వేసేసినామంటే ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేలా వరకు. ఇప్పుడు బాగా మగ్గేటప్పుడు ఇప్పుడు చూడండి, లవంగాలు, ఏలకలు, మరాఠీ మొగ్గలు, పచ్చిమిర్చి, పట్ట, బిర్యానీ ఆకు వేసి మగ్గనివ్వాలి బాగా. మసాలా ఫ్రై అయ్యే కొద్దికి ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు క్యాష్యూ
కాసేపు మగ్గనిద్దాం మసాలాని. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేమ్ తగ్గించుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వాడుకోవాలి బాగా. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ని వేయాలి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. దీనిలో పచ్చి వాసన పోయేంత వరకు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ని వేసుకోవాలి. వాసన వాయిస్ సౌండ్ అది భయంకరంగా స్మెల్. బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినట్టు. ఈరోజు అమాస్ కాబట్టి నాన్ వెజ్ ఫుడ్ లేదు. సో బిర్యానీ లాగా పుదీనా రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత చాలా నచ్చుతుంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు అరగంటకు ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఎక్కువగా కలబెట్టకూడదు రైస్ని, విరిగిపోతాయి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి. ఇది నైస్ బియ్యము. ఎక్కువ కలబెట్టకుండా మసాలా పట్టే విధంగా కలబెట్టుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమల్లిని వేసి ఒకసారి కలయవేసి ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరి పాలని ఒక గ్లాసు, వాటర్ ఒక గ్లాసు, అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటరు. మనము ఒక గ్లాసు కొబ్బరి పాలు, ఒక గ్లాసు నార్మల్ వాటర్ వేసాము. కొంచెం బాగా కలబెట్టి సాల్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతుందా అని చెక్ చేసుకొని, నాకైతే కొద్దిగా తక్కువ ఉంది. ఇన్ని స్పైసెస్ కూడా తక్కువే. నాకైతే సాల్ట్ కొద్దిగా తగ్గింది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నా.
ఇప్పుడు ఫైనల్ టచ్, మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి వేయాల్సింది ఫ్లేవరు, మస్ మహారాజా నెయ్యి. స్వచ్ఛమైన హెరిటేజ్ నెయ్యి చిత్తూరు నుంచి తెప్పించుకున్నాము. కొత్తమల్లి తరిగిన, సన్నగా తరిగిన కొత్తమల్లి, ఫైనల్గా నెయ్యి. ఇది అలానే కలపకుండా మనము క్లోజ్ చేసేసి 2 విజిల్ పెట్టుకున్నామంటే